బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించవలసిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. నార్పాల నుండి పుట్టపర్తికి హెలికాప్టర్లో జగన్ వెళ్లవలసి ఉంది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ గన్నవరానికి బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ ఈ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నార్పాలకు వెళ్లారు. నార్పాల నుండి తిరిగి పుట్టపర్తి వెళ్లే సమయంలో మాత్రం హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో తిరుగు ప్రయాణంలో సీఎం జగన్ రోడ్డు మార్గంలో వెళ్లారు. జగన్ ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్లలో గతంలోనూ 2-3 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, కల్పన, ఈ సీఎం జగన్ ప్రయాణించే హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఏదైతే ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో ఏదైతే జగనన్న వసతి దీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అనంతరం తిరుగు ప్రయాణంలో ఏదైతే ఈ హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని అయితే గుర్తించారు. ఏదైతే అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేశారు. నార్పాల్ నుంచి పుట్టపర్తికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెంటనే షెడ్యూల్ లో మార్పులు అయితే చేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం పుట్టపర్తికి అయితే బయలుదేరడం జరిగింది. ఏదైతే హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వకముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అందరూ అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఏదైతే అంటే గతంలో కూడా ఇలా 2-3 సార్లు ఏదైతే సీఎం జగన్ ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపాలు గుర్తించడం జరిగింది. గతంలోనూ ఇక్కడైతే ఢిల్లీ బయలుదేరిన సమయంలో గతంలో కూడా ముఖ్యమంత్రి ఏదైతే ప్రయాణించిన ప్రత్యేక విమానంలో అధికారుల సాంకేతిక లోపాన్ని గుర్తించారు గతంలో కూడా. ఇప్పుడు మరోసారి ఏదైతే ఇలాంటి సందర్భంలోనే సాంకేతిక లోపం తలెత్తడంపై సీఎం కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. దీనిపైన పదే ఇలా సాంకేతిక లోపం తలెత్తడం పైన కొంత అధికారులు కూడా కొంత ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టారు. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ హేమంత్.